ఇంట్లో రియాక్షన్స్ ఎట్లా ఉంటుంటాయి సంధ్య? ఇంట్లో ఓకే నీ ఆరోగ్యం కోసం భయపడతారా, అది పక్కన పెట్టు. నీ లైఫ్ గురించి భయపడతారా? నీ మీద ఏమైనా అటాక్స్ అవుతాయేమో, నిన్ను ఎవరైనా ఏమైనా చేస్తారేమో. ఎందుకంటే నువ్వు అంటే ప్రేమించే వాళ్ళని ఎంతమందిని సంపాదించుకున్నావో శత్రువులను కూడా అంతే ఈక్వల్గా సంపాదించుకొని ఉంటావు ఈ 35 ఏళ్లలో నాకు తెలిసి. సో ఏ శత్రువు ఎక్కడి నుంచి దాడి చేస్తాడు, ఏం చేస్తారు నీ లైఫ్కి? 2 సందర్భాల్లో నేను బతుకుతా అనుకోలేదు మా వాళ్ళు. నేను ఫస్ట్ టైం చెప్తున్నా, ఎవరికి చెప్పలేదు. ఒకటి ఏంటంటే, నేను ఒక ఛానల్కి TV9కి గురువారం మార్నింగ్ న్యూస్ వాచ్కి వెళ్ళేదాన్ని. అప్పట్లో ఈ సెజ్జులు వాడరేవు నిజాం పట్లం వాన్పిక్ వస్తే చాలా మాట్లాడేదాన్ని నేను. అంటే ఒక రకంగా ఒక పీరియడ్లో తర్వాత జగన్ అరెస్ట్ అయ్యి ఉండొచ్చు, కానీ ఒక పీరియడ్లో అసలు నేను తప్ప మీడియాలో అంటే చాలామంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని మీడియా పిలిచి ఉండకపోవచ్చు. నాకు అనుకోకుండా ఒక ఛానల్లో మాట్లాడడానికి మార్నింగ్ న్యూస్ ఎనలిస్ట్గా అవకాశం దొరికింది. కానీ నేను రాజీ లేకుండా నిర్దాక్షిణ్యంగా మాట్లాడేదాన్ని ప్రతి గురువారం. ఆ గురువారం నా మాటల కోసమే ప్రపంచంలో చాలామంది తెలుగు వాళ్ళు గురువారం సంధ్య మాట్లాడుతుందని చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే అప్పుడు నేను ఒక కాకినాడ ప్రొఫెసర్ నాతో ఏమన్నాడు తెలుసా, జగన్ అరెస్ట్ అయినప్పుడు ఆ వాన్పిక్ అని సంధ్యమ్మ ఎందుకు మాట్లాడుతుందా అనుకునే 80 ఏళ్ల ప్రొఫెసర్, కాకినాడ JNTUలో రిటైర్డ్ అయిన ఆయన. కానీ అప్పుడు నువ్వు మాట్లాడినప్పుడు ఏమో అనుకున్నా, కానీ అది ఇంత పెద్ద నేరం అని నాకు తర్వాత అర్థమైందమ్మా అన్నాడు. అట్లా ఆ ఛానల్ అధినేతలు కూడా ఇవేంది ఎప్పుడు సెజ్జుల మడి పడుతుంది, ఎందుకంటే వాళ్ళకు కూడా సెజ్జులు ఉంటాయి కాబట్టి అట్లా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అంటే ఒక పీరియడ్లో సెజ్జులకు వ్యతిరేకంగా మాట్లాడితే అది ఎంత దూరం వెళ్ళిందంటే నేను చంపుతాం అనే కాడికి వెళ్ళింది. సరే ఆ తర్వాత అనుకోకుండా లక్ష్మీనారాయణకి పోవడం, అది కేసు అవ్వడం, అరెస్టులు అవ్వడం, ఇది ఎంత అయినాక పాపం రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. చనిపోయాక 3వ రోజు లేదా 4వ రోజు గురువారం వచ్చింది కరెక్ట్గా. నీకు వచ్చిన జనాలు చచ్చిపోతున్నారంటే ఎందుకు చచ్చిపోతారండి? ఒక భగత్ సింగ్ చనిపోతే ఎవరు చనిపోలా, గాంధీ చనిపోతే ఎవరు చనిపోలా, ప్రియతమ నేతలు చనిపోతే NTR చనిపోయినప్పుడు కూడా చనిపోలా. అసలు ఎందుకు ఇంతమంది చచ్చిపోతారు అని నేను ఒక ప్రశ్న లేవనెత్తా. అంటే అంటే పేదవాళ్ళు ఈ ₹2 బియ్యం రావనా, లేకపోతే రేషన్ కార్డులు రావనా, లేకపోతే ఆరోగ్యశ్రీ దొరకదనా, ఎందుకు చచ్చిపోతారు? అంటే ఏం జరుగుతుంది? ప్రియమైన నేతలు, ప్రియతమ నేతలు కానీ హీరోస్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, దే ఆర్ హీరోస్, సాక్రిఫైస్డ్ హీరోస్ ఉన్నారు సమాజంలో ఎంతోమంది. అప్పుడు కూడా ఎవరు ప్రియతమ నేత, మా హీరో చనిపోయాడు, ఒక వీరుడు చనిపోయాడు అని కూడా ఎవరు చచ్చిపోరు. వీరులు చనిపోతే ఎవరు చచ్చిపోరు. మరి నేతలు చనిపోతే కూడా గతంలో ఎవరు చనిపోరు, ఇప్పుడు ఎందుకు చచ్చిపోతారని ఒక ప్రశ్న వేశాను. అని చనిపోవద్దు అని నేను ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నా. అంటే చనిపోయిన వాళ్ళందరూ అబద్ధం అని కూడా నా ఉద్దేశం కాదు, అన్ని కాదు అనేది ఒకటి ఖచ్చితంగా మాట్లాడు. ఫస్ట్ వాయిస్ రాజశేఖర రెడ్డి చచ్చిపోయాక మొట్టమొదటి వాయిస్ నాదే. నా తర్వాత వి హనుమంతరావు గారు మాట్లాడారు. ఆయన అదే అన్నారు, అమ్మ తల్లి నువ్వు మాట్లాడావు, నీకెన్ని వచ్చినాయి నాకు తెలియదు, నాకైతే ఫోన్లు వచ్చినాయి, నేను కేసు పెట్టినా అని. అప్పుడు నేను పైన 5th ఫ్లోర్లో మాట్లాడి 4th దిగే వరకే 100-150 కాల్స్ వచ్చినాయి. చంపేస్తాం, బాంబులు వేస్తాం, అట్లా మస్తు ఫోన్లు వచ్చినాయి. నాకు డైరెక్ట్గా వచ్చాయి ఫోన్లు, నిన్ను చంపేస్తాం, నువ్వు రాజశేఖర రెడ్డి అంటే. నేను ఆయన్నేమల్లా, ఎందుకు చచ్చిపోతారు జనం అన్నా. అసలు ఇక అలా ఆయన జగన్ సీఎం అవ్వాలా వద్దా అని చర్చలు, వాటన్నిట్లలో కూడా విపరీతమైన బూతులు తిడుతూ చంపుతాం పొడుస్తాం, నువ్వు మాట్లాడొద్దు అంటే అక్కడికి వాళ్ళ భ్రమ అనమాట. నేను ఒకటే చెప్పిన వాళ్ళకి, నేను ఏ ఛానల్లో మాట్లాడలే ఈ విషయం, ఇప్పుడే మాట్లాడుతున్నా. ఆయన హనుమంతరావు కంప్లైంట్ ఇచ్చాడు, మరి నా ఫోన్లో కూడా ఉంటాయి కదా, నా మొబైల్కి కూడా నంబర్లు ఉంటాయి కదా. నేను అసలు పార్టీకి కూడా పెద్ద రిపోర్ట్ చేయాలి, ఊరికే మాట్లాడా. కానీ మా అత్తగారు, మా అమ్మ, మా హస్బెండ్ వణికిపోయారు ఆ ఫోన్లకి. మా కుటుంబం వణికిపోయింది, అట్లా వచ్చాయి నాకు ఫోన్లు తిట్టుకుంటూ. చాలా దగ్గర వాళ్ళు కూడా నన్ను బాగా, మా కుటుంబంలో కూడా ఆ నా హస్బెండ్ అదే సామాజిక వర్గం కాబట్టి నా బంధువులు కూడా నా మీద అటాక్ చేశారు. అయినా సరే నేను చెక్ చేదట్లా. ఎంత అటాక్స్ అంటే ఆఖరికి అసలు నువ్వెందుకు మాట్లాడతావు, ఆఖరికి మా ఇంట్లోనే అబద్ధం, నువ్వే నా పెద్ద మాట్లాడగట్టే పోటుగత్తవి నీకు అంటే. ఈ రాజశేఖర రెడ్డి గారు చనిపోకముందు కూడా సెజ్జుల మీద ఊరికే మాట్లాడుతుంటే చాలామంది అటాక్ చేయడం విని కొంతమంది ఆయనకు కూడా ఫోన్ చేశారు, ఊరికే ఎందుకు మాట్లాడుతుంది ఆమె
అని. మా హస్బెండ్ కూడా అరే నువ్వే పెద్ద నీకే దమ్ముందా, నీకే ధైర్యం ఉందా, నువ్వే మాట్లాడగలిగే పోటుగత్తవా, ఇంకెవరు ఎందుకు మాట్లాడరు అన్న స్టేజ్ కూడా నాకు వచ్చింది ఒక దశలో. ఈయన చనిపోయి నాకు జరిగిన అటాక్స్తో అయితే అసలు ఏంది నీకు అవసరమా, ఎందుకు మాట్లాడతావు, నాకేమైనా ప్రయోజనమా మాట్లాడడం, నా వ్యక్తిగతం ఏం లేదే నాకు, నేను ఎందుకు మాట్లాడా, ఉన్న వాస్తవం మాట్లాడా, ఆ వాస్తవాలు నువ్వే మాట్లాడతావా, నువ్వే మాట్లాడగలుగుతావా అని కూడా అంటే నన్ను ఆపడానికి ఆ స్టేజ్లో కూడా జరిగాయి. నాకు కుటుంబంలో కూడా నేను కాంప్రమైజ్ కాలేదు, ప్రేమ పార్టీలో కూడా జరిగింది, ఎందుకు మాట్లాడతావు ఊరుకో అని. నేను ఊరుకోలేదు, మొండి ఘటాన్ని బేసిక్గా నేను ఊరుకోలేదు. నేనన్నా ఏమైతే పోతే ప్రాణాలు పోతాయని తెలిసే వచ్చాం ఉద్యమాల్లోకి, అది ఎప్పుడైనా పోవచ్చు, ఏ రకంగానే పోవచ్చు, అంత ఖచ్చితంగా నేను టార్గెట్ అయ్యాను. కానీ నేను కనీసం నేను కంప్లైంట్ కూడా చేయదలుచుకోలే. ఇవాళ కొంతమంది స్టేట్ మమ్మల్ని కేసులు పెడుతుంది, స్టేట్ ఇట్లా ఇచ్చుకుంటాను, నేను అట్లా కూడా ఇచ్చుకోలేదు. నేను ఒకటే అనుకున్నాను, ఒక ధైర్యానికి మనం ప్రతినిధులు ధైర్యానికి సింబల్గా ఉన్నప్పుడు నా మీద కేసు పడిందని నేను ఏడ్చిన రోజు ఆ ధైర్యమే పోతుంది జనానికి. ఐ హ్యావ్ నో రైట్ టు స్పాయిల్ దట్ అనుకున్నాను. నేను ఇంకొకళ్ళ కాన్ఫిడెన్స్ ఇవ్వాలి తప్ప కాన్ఫిడెన్స్ని పొడగొట్టొద్దు అనుకున్నాను. కాబట్టి నేను ఏ రోజు నా మీదకి నన్ను బెదిరించారు, నన్ను చంపుతామన్నారు, సారా ఉద్యమం అంతా అటాక్స్ జరిగినాయి, కేసులు జరిగినాయి, మేము రియాక్ట్ కాలేదు, రెస్పాండ్ కాలేదు. అట్లాగే ఈ నయీం ఉన్నాడు కదా, అప్పుడు ఈదన్న అనే హుస్సేన్ బి అతని భార్య, ఆమె పోలీసులు అత్యాచారం చేశారు, అప్పుడు మేము ఉద్యమం చేసాం, ఆమె భర్త ఈదన్న కూడా మాతో ఉన్నాడు. కొన్ని రోజులకి నయీం ఈదన్నని చంపి కళ్ళు వేపుకుని తిన్నాడు. ఈ ఈదన్నని పోలీసులే చంపారని మేము అనుకున్నాం. మా జ్యుడిషియల్ ఎంక్వైరీలు అవి ఇవి డిమాండ్ చేసాం. అప్పటికి నయీం అనేవాడు ఎవరికి తెలియదు కదా ఆ టైంలో. అప్పుడు నయీం లెటర్ రాశాడు, మీరు నోరు మూసుకోవాలని రత్నమాలక్కకి నాకు, నిన్ను చంపేస్తామని. అట్లా ఒక 2-3 ఫోన్లు లెటర్లు జరిగినాయి. అప్పుడు తర్వాత ఏంది వీడు నయీం ఇట్లా చేస్తున్నాడు రాస్తున్నాడు అని కొద్దిగా భయపడ్డారు అందరూ. వాడు ఎంత దుర్మార్గుడు కూడా నాకు తెలియదు అప్పటికి, తర్వాత తెలుసు. అట్లా ఆ ఘటన జరిగింది. అట్లాగే మిస్ ఆంధ్ర అందాల పోటీలు జరిగాయి వరుసగా 2 ఏళ్ళు. మేము మిస్ ఆంధ్ర అప్పటికి టీవీ నెల ఏం లేవు, సిటీ కేబుల్ ఒకటి ఉండేది. అందాల పోటీలు ఆపారు అప్పుడు, 2 ఏళ్ళు ఆపాం. రెండోసారి ఆపాక భయంకరంగా థ్రెటనింగ్ ఇచ్చారు నాకు, చంపేస్తామని. ఎంత భయంకరంగా అంటే నేను ఈ రోజు కూడా చెప్పుకోలే. కానీ ఆ రోజు నాకున్న మీడియా ఫ్రెండ్సే నాకు హెల్ప్ చేశారు. నేను అట్లా కొన్ని సందర్భాల్లో నాకు లైఫ్ థ్రెట్స్ వచ్చినప్పుడు నాకు మీడియా ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేశారు. అట్లా నేను పర్సనల్గా ఫ్రెండ్స్ తోటి అట్లా కొన్ని ఎదుర్కొన్నా కానీ నేను ఎక్కడా కూడా ఇప్పుడు ఇన్ని థ్రెటనింగ్స్లో ఇప్పుడు కొంతమందిని చూస్తున్నాం, థ్రెటనింగ్ రాగానే కంప్లైంట్లు ఇస్తున్నారు, థ్రెటనింగ్ రాగానే ప్రెస్ మీట్లు పెడుతున్నారు. నా జీవితంలో నన్ను తిట్టారు, నన్ను బెదిరించారు, నన్ను అవమానపరిచారు, నన్ను చంపుతామన్నారు అని నేను స్టేట్మెంట్ ఇవ్వాల, కంప్లైంట్ ఇవ్వాల, ప్రెస్ మీట్ పెట్టాల. నా కోసం నేను ఏది చేయలే. ఉద్యోగం తీసినప్పుడు మేము సంఘంగా ధర్నాలు చేయండి అని పిలిపించాం, కానీ అదొక రైట్గా. ఉద్యోగం నుంచి వాడు నన్ను పొలిటికల్ రీజన్స్తో తీశాడు, చంద్రబాబుని విమర్శించానని, ఉద్యమాలు చేస్తున్నానని. అట్లా నేను పొలిటికల్ రీజన్స్, నేనేమైనా తప్పు చేస్తే తీయండి, నేను కరప్షన్ చేస్తే తీయండి, కానీ నన్ను పొలిటికల్ రీజన్స్తో తీస్తే రేపొద్దున ఉద్యోగాలు చేసే వాళ్ళందరికీ అభిప్రాయాలు ఉండొద్దా? అందుకని మేము ఆర్గనైజేషన్గా అప్పుడు మేము ఫైట్ చేసాం, అన్ని మహిళా సంఘాలతోటి సభ జరిపాం. అది ఒక్కటి వదిలేస్తే మిగతా షోకాజులకు కానీ వేటికి నేను స్పందించలే. ఇక మిగతా కేసులు మై త్రూ అవుట్ మై లైఫ్లో ఏ కేసులకు కూడా కోర్టులో ఫైట్ చేసాం. 5 ఏళ్ళు 4 ఏళ్ళు 3 ఏళ్ళు అక్కడ 5 ఏళ్ళు 4 ఏళ్ళు కేసు అంటూ పడినాక ఎదుర్కోవాలా, నవ్వుకుంటూ పోయేవాళ్ళం. ఏ కేసులో కూడా అసలు మా నవ్వు చూసే జడ్జిలు అసలు ఇంకొక గమ్మత్ తెలుసా, 14 days రిమాండ్ అని పడేది. అన్నీ అటెంప్ట్ టు మర్డర్. ఇప్పుడు విద్యుత్ ఉద్యమంలో బషీర్బాగ్లో కాల్పులు జరిగాయి. కాల్పులు జరిగిన రోజు ఆన్ ది స్పాట్ 3 చచ్చిపోయారు. చనిపోయినప్పుడు పోలీసులు మా మీద హత్యాయత్నం అని పెట్టారు, అటెంప్ట్ టు మర్డర్. మేము పోలీసులు తుపాకులు గుంజుకుని కాల్చబోతుంటే వాళ్ళు ఆత్మరక్షణ చేసిన కాల్పుల్లో ఆ 3 చచ్చిపోయినట్టు మా మీద పెట్టి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తే 14 రోజులు రిమాండ్ అంటారు. మధ్యాహ్నం వాళ్ళు మా అడ్వకేట్లకు చెప్తారు, మూవ్ ద బెయిల్ ఇన్ ద ఆఫ్టర్ లంచ్ అని, లంచ్ మోషన్లో మూవ్ చేయమని అడుగుతారు. నాకు అట్లా ఉల్ఫెన్స్ అన్నప్పుడు కానీ మేము జైలుకి వెళ్ళడానికి రెడీ అయినా ఆ జడ్జిలకు మనసు ఒప్పేది కాదు. 14 days రిమాండ్లు వేసేవాళ్ళు,
మళ్ళీ బెయిల్ మూవ్ చేయమని, అంటే అది ఉద్యమాలకు ఉన్న సపోర్ట్ అటువంటిది. కానీ ఈరోజు పాపం నెలల తరబడి ప్రొఫెసర్ సాయిబాబా అన్యాయంగా జైలు శిక్షకు పోయాడు. ఇవాళ 7 మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కూడా నిజ నిర్ధారణకి వెళ్ళి మడకం హిడ్మే ఇటువంటి వాళ్ళ మీద దాడులు అత్యాచారాలకు వ్యతిరేకంగా, అదృశ్యాలకు వ్యతిరేకంగా నిజ నిర్ధారణకు వెళ్ళి, నేను కూడా ఆ టీంలో ఉండవలసిన దాన్ని. మాకు ఆ రోజు ఇంకో మీటింగ్ ఉండి మేము ఆగిపోయాం. 7 జస్ట్ కుంట పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుపోయి అవతల పెడితే, కుంటాలో ఇక్కడ దుమ్ముగూడెం పోలీసులు అరెస్ట్ చేసి కుంట వాళ్ళకి అప్పు చెప్తే వాళ్ళు తీసుకుపోయి సుకుమా జైల్లో పెట్టారు. ఇప్పటికీ వాళ్ళు బయటకు రాలి నిజ నిర్ధారణకి వెళ్ళినందుకు. ఒకవైపున నిర్బంధం కూడా పెరుగుతూ వస్తుంది, అది మనకు కనిపించట్లా. బయట మీడియాకి, బయట సమాజానికి ఇంతవరకే చూస్తారు కానీ, అంటే ఏది కనిపిస్తుందో అదే చూస్తారు, ఏది ఇంపార్టెంటో దాన్నే లెక్కలోకి తీసుకుంటారు అనుకుంటారు. కానీ అసలు వాళ్ళ లోపల జరుగుతున్న, అసలు వాళ్ళ జల్ జంగల్ జమీన్ హమారా అని ఆదివాసీలు చేస్తున్న యుద్ధం చేస్తుంటే వాళ్ళ కాళ్ళ కింద భూమిని, ఆ భూమి కింద ఖనిజ సంపదను దోచుకెళ్ళడానికి ఊచకోతలు వస్తున్నారు. ఆ ఊచకోతలకు వ్యతిరేకంగా వాళ్ళెంత పోరాడుతున్నారు, వాళ్ళు ప్రాణాలు అర్పిస్తున్నారు, వాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. ఆదివాసీలు వాళ్ళు ఎలా అంటే ఎంత అమాయకులు అంటే, వాళ్ళ మీద అత్యాచారం ఒక ఆయుధం. పోలీసులు ఛత్తీస్గఢ్లో 15 రోజుల్లో 36 మంది మీద అత్యాచారం చేస్తే వాటిని WSS వాళ్ళు నమోదు చేయించినందుకు ఆ అమ్మాయి సోని సోరీని యాసిడ్ పోసేసారు. వీటి ముందు మన ఎదుర్కొనే ఎంత. అట్లాగే ఈరోజు ఆదివాసీలు చేస్తున్న పోరాటాల్లో అసలు మనం నథింగ్ అనిపిస్తుంది నాకు. అంటే ఇవన్నీ చూసి విని పోరాడి తెలుసుకుని సెల్ఫ్గా వచ్చేస్తుంది ఆ ధైర్యం. అదే ఇప్పుడు ఏంటి మోటివేషన్ అంటే నాకు అదే మోటివేషన్. వాళ్ళు చేస్తున్న పోరాటాలు అసలు ఎంత, శృతి ఎన్కౌంటర్లో చనిపోయింది, వివేక్ పాల్ గారి పసిపిల్లాడు, ఇవన్నీ చూస్తుంటే ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళ ముందు మనం ఎంత అని నాకు అనిపిస్తుంది. అదే నా మోటివేషన్, ఇంకే మోటివేషన్ లేదు నాకు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.